ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై 4 తిరుమాడా వీధులలో విహరిస్తారు. ముత్యాలు అత్యంత విలువైనవి, చల్లదనాన్ని ప్రసాదిస్తాయి, తెల్లని కాంతులీనుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తాయి. స్వాతి కార్తెలో వాన చినుకు సముద్రంలోని ముత్యపు చిప్పలో పడి మంచి ముత్యంగా మారుతుంది. ముత్యాలతో మాలలుగా తయారు చేసి ఆభరణాలుగా ధరిస్తారు. నాసాగ్రే నవమౌక్తికం కంఠే ముక్తావలే అని శ్రీకృష్ణ పరమాత్మ ముక్కుపైన మెడలోను ముత్యాలను ఆభరణాలుగా ధరించినట్లు ప్రసిద్ధ స్తోత్రాలలో ఆధారం ఉన్నది. శ్రీవారి సహస్రనామావళిలో కూడా స్వామివారు ఓం మౌక్తిక స్రగ్విణే నమః అని ప్రతినిత్యం కీర్తింపబడుతున్నాడు. అంటే ముత్యాల మాలను ధరించేవాడని అర్థం. శ్రీ మలయప్ప స్వామి వారికి అద్భుతమైన ముత్యపు కవచం కూడా ఉన్నది. 1980వ సంవత్సరం వరకు చంద్రప్రభ వాహనంలో శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు కవచంలో అలంకరింపబడేవారు. ప్రశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించి తయారు చేయబడిన వాహనంలో శ్రీనివాస భగవానుడు ఉరువు గొలుపుతూ ముచ్చటగా ఊరేగుతారు. ప్రాచీన కవులు శ్రీవారు మెడలో ధరించిన ముత్యాల హారాలు స్వామి వక్షస్థలాన్ని ఇరువైపులా ఆవరించి అద్వితీయంగా భాసిస్తున్నాయని వర్ణించారు. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లు ఉన్న శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.